शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మీకు తెలుసు గత కొన్ని రోజుల్లో కొత్త రోడ్లు ఏదైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఇక్కడ కోయిల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర కావచ్చు, తర్వాత గతంలోనే కంప్లీట్ అయిన బైపాస్ రోడ్లో కావచ్చు, వరుసగా ఓవర్ స్పీడ్ తోటి ప్రమాదాలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, గాయాల పాలవడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా చాలా చోట్ల అన్ఆథరైజ్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ట్రాన్స్పోర్ట్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, మన కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు అందరం కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ గతంలో ప్రమాదాలకు గల కారణాలు, భవిష్యత్తులో వాటిని నివారించడానికి ఏం చర్యలు మనం తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్లో అనేక సూచనలు కూడా వచ్చినాయి. దాంట్లో తక్షణం ఇప్పుడు మనకు పాల్కొండ బైపాస్ రోడ్ కావచ్చు, అలాగే భూత్పూర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్స్ కావచ్చు, కొత్తగా నిర్మాణమైన హన్వాడ నుంచి మన పాలమూరు యూనివర్సిటీ వరకు ఏదైతే రోడ్ వేశారో కొత్త రోడ్డు అక్కడ కావచ్చు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా విపరీతమైన స్పీడ్ తోటి వాహనాలు వస్తున్నాయి. అలాగే మధ్యలో కాలనీస్ నుంచి రోడ్లు హైవే పైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ మనము ఎంట్రీస్ క్లోజ్ చేయాలి, ఎక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవాలా, స్ట్రిప్స్, రంబ్లింగ్ స్ట్రిప్స్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక డేటా తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంది, ఎక్కడ ఓపెనింగ్స్ క్లోజ్ చేస్తే మనకు ట్రాఫిక్ ఫ్లో ఈజీ అవుతుంది అనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగకుండా కొద్దిగా మనం టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ మనం క్లోజ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదో వాటిని జాగ్రత్తగా గమనించి చేయాలని చెప్పి నేను అధికారులకు సూచించిన. అలాగే ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి. పట్టణంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనము ఎంత స్పీడ్ లిమిట్ తోటి పట్టణంలో ఉన్నంతసేపు ఎంత స్పీడ్ లిమిట్ ఉండాలి అనేది కూడా స్పష్టంగా వాహనదారులకు, ముఖ్యంగా డ్రైవర్స్కు తెలిసే విధంగా, వాహనాన్ని నడిపే వారికి తెలిసే విధంగా సైన్ బోర్డ్స్ కానీ కాషన్ బోర్డ్స్ కానీ పెట్టించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు అవసరమో అక్కడ ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకు అన్ని వైపులా కూడా వాహన స్పీడ్ను నియంత్రించేటట్టుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అదే అధికారులకు నేను సూచించడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం కాడి నుంచి వాహనాలను ఎట్లా డ్రైవ్ చేయాలా, అలాగే పిలియన్ రైడింగ్ కూడా పరిమితికి మించి చేయకుండా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా ఎక్కువ స్పీడ్ తోటి రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ ట్రేడర్స్ని కూడా మాట్లాడి, అలాగే కాలనీ అసోసియేషన్స్ తోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఆ పని కూడా చేయాలని చెప్పి నేను సూచించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 200 సీసీ కెమెరాలు ఉన్నాయి టౌన్లో. ఖచ్చితంగా దాన్ని ఒక 500 వరకు పెంచుకుంటే 500 సీసీ కెమెరాలు అంటే 200 + 500 750 సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఇంచుమించు పట్టణం అంతా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 6 months పీరియడ్ పెట్టుకొని, మనం టైం లిమిట్ పెట్టుకొని, మన గ్రౌండ్లో పనిచేసే ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా సహకారం చేసి ఈ కొద్దిగా మేము కంట్రిబ్యూట్ చేస్తాం, ముడా ద్వారా కంట్రిబ్యూట్ చేయిస్తాం, కొద్దిగా కార్పొరేషన్, కొద్దిగా ట్రేడర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయించడం, అవన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ జరిగితే అది తప్పకుండా సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు,
వాహనదారులందరూ కూడా, వెహికల్ ఓనర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళేటట్టుగా, 2 వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించే బయటికి రావాలి, లేకుంటే ఫైన్ పడుతుందన్న విషయం కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి దీంట్లో ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని అవేర్నెస్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి సూచించడం జరిగింది. మా సిగ్నల్స్ కూడా మనకు ఆల్రెడీ ఎస్పీ గారు ఒక చిన్న డ్రాఫ్ట్ తయారు చేసుకున్నారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది. సో ఆ ఫైనాన్స్ ఫండింగ్ రిసోర్సెస్ ఎట్లా అని ఆలోచన చేసి ఆ సిగ్నల్స్ ఏర్పాటును కూడా అతి త్వరలో చేస్తాం. తర్వాత ముఖ్యంగా బార్స్ హోటల్స్ దగ్గర టైం ప్రకారం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఈవెంట్ కూడా అక్కడ 12 o'clock బర్త్డే పార్టీ చేసుకొని వచ్చారు. సో 12 o'clock వరకు హోటల్స్ ఎందుకు ఓపెన్ ఉన్నాయి? యాజ్ పర్ రూల్ అవి ఉండకూడదు. ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉందో 10:30 11 11:30 ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పెట్రోలింగ్లో వెళ్ళి మీరు క్లోజ్ చేయండి అని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా పిలిచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే వయోలేటర్స్ ఉంటారో. 10-20 మంది ఇండివిజువల్స్ కోసం మనం నగర పౌరుల భద్రత మీద మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. వారు ఎవరైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, చట్టం ప్రకారమే మనం పనిచేయాలి. ఆ మెసేజ్ మీరు ఇవ్వగలగాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండడానికి వీల్లేదు.